హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వడలు చేశానండి. చిలకడ దుంపలతో వడలు. ఒక పావు కేజీ చిలకడ దుంపలు తీసుకున్నాను. ఇవి చాలా బాగా వచ్చినాయి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బాగా ఇష్టపడతారు. చేయటానికి ఒక చిలకడ దుంపలు పావు కేజీ తీసుకుని ఉడకబెట్టుకొని ఇలా ఒలిచేసుకుని ఇవి ఒక కప్పు వరిపిండి, కప్పు మైదాపిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఒక స్పూన్ కారం వేసుకునండి. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుని ఇవి కలుపుకోవాలండి. మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇలాగా కలుపుకోవాలండి. కొద్దిగా 2 స్పూనులు వాటర్ పడిందండి. వాటర్ ఎక్కువేం పడదు. ఈ చిలకడ దుంపల్లో కొంచెం వాటర్ ఉండి మళ్ళీ నీళ్లు ప్రత్యేకంగా పోసుకోక్కర్లేదండి. సరిపోవచ్చు. సరిపోకపోతే కొద్దిగా 2 స్పూన్లు పడినాయండి వాటరు. కలుపుకొని ఒక గంట నానబెట్టుకొని బాణీ పెట్టి స్టవ్ వెలిగించుకొని ఇలా చేతిలో రౌండ్గా ఒత్తుకొని వడల్లాగా చేతితో ఒత్తుకొని వేసేసుకోవడమేనండి. ఇవి వేసుకుంటే ఇలాగా ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇవి వేపుకున్నాక ఇవి చాలా బాగా వచ్చినవండి. ఒకసారి ఎవరైనా ఇలా ట్రై చేసి చూడండి. అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇవి పిల్లలు బాగా ఎక్కువ ఇష్టపడతారండి. అంత అలా ఉన్నవే. చిలకడ దుంపలో ఉన్న తీపి అస్సలు మనకు తెలియడం లేదు. ఇందులో చిలకడ దుంపలు వేసినట్టే తెలియట్లేదండి. ఇవన్నీ కారానికి సరిపడగా వేసిన మళ్ళీ మామూలు పెసరపప్పు వడల్లాగా ఉన్నాయండి. అంత బాగా వచ్చినవి ఇవి ఎవరైనా ట్రై చేసి చూడండి. అప్పుడు మీరే అంటారు చాలా బాగున్నాయని. ఇవి తప్పకుండా చెయ్యండి అందరూ కూడాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు ఎలాగున్నాయో చెప్పండి. రెడీ అయిపోయినాయండి ఈ చిలకడ దుంపలతో చేసిన వడలు. చాలా సూపర్గా వచ్చినాయండి. రెడీ అండి ఇవి.